నమస్తే, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. నేను మీ ఫజల్. మనం చూడొచ్చు, గత 10 ఏళ్లుగా 2 తెలుగు రాష్ట్రాలు చాలా కూల్ గానే ఉన్నాయి. కానీ ఈ బంకచర్ల ప్రాజెక్టు 2 తెలుగు రాష్ట్రాల్లో చిచ్చు పెట్టింది అని మనం అనుకోవచ్చు. మనతో పాటు డిబేట్ లో పాల్గొనడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్, తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో సీనియర్ ఇంజనీర్, ఇరిగేషన్ వ్యవహారాలు చాలా ఎక్స్పర్ట్ అయిన లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. అలాగే ఆంధ్ర మేధావుల సంఘం గారు ఉన్నారు. వారితో డిబేట్. అందరికి నమస్కారం అండి. లక్ష్మీనారాయణ గారు నమస్తే. నమస్కారం అండి. మీతో స్టార్ట్ చేస్తా డిబేట్. సరే, ఈ బనకచర్లకు సంబంధించి తెలంగాణ ఎందుకు అభ్యంతరం చెప్తుందండి? అంటే ఆంధ్రాలో చెప్తున్నారు అది కేవలం మిగులు జలాలపైనే కట్టుకుంటున్న ప్రాజెక్ట్ అని. మీ అభ్యంతరం ఏంటి? ఇప్పుడు మీకు తర్వాత మీ ప్రేక్షకులకు తర్వాత చలసాని గారు ఓకే. ఇప్పుడు మాకు తెలంగాణకు అభ్యంతరం అంటే దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ పోవాలి. ఇప్పుడు గోదావరి జల వినియోగంలో కానీ కృష్ణా జల వినియోగంలో కానీ తెలంగాణ అనేది చాలా వెనుకబడి ఉంది. ఇది మనం సత్యంలో గ్రహించాలి ఎవరైనా. గోదావరి జలాల వినియోగం కానీ కృష్ణా జలాల వినియోగం కానీ తెలంగాణ చాలా వెనుకబడి ఉంది, అది వాస్తవానికి. కానీ గోదావరి యొక్క పరివాహక ప్రాంతము ఉభయ నదులలో కూడా ఎక్కువ ఉంది. పరివాహక ప్రాంతము రీజనింగ్ ఉపయోగించుకోవడానికి, వాటా పొందడానికి గోదావరి నది పైన కూడా 80%, 79% ఉంది పరివాహక ప్రాంతము. ఆంధ్ర ప్రాంతము అంటే 2.5 జిల్లాలు అంటే ఈ ఉభయ గోదావరిలో వైజాగ్ కలిస్తే 2.5%, 21% ఉంది పరివాహక ప్రాంతం గోదావరి మీద. అంటే ఆంధ్రప్రదేశ్ ఒక పరివాహక ప్రాంతం. తెలంగాణ అదే 79% పరివాహక ప్రాంతం. ఆ విధంగానే కృష్ణా మీద కూడా చూస్తే కూడా 69% పరివాహక ప్రాంతం తెలంగాణ ఉంది. 31% సీమాంధ్ర రెండు కలిసి ఉన్నాయి, 31%. అంటే ఇక్కడ సమస్య ఏంటంటే గోదావరి జలాల వినియోగంలో కానీ కృష్ణా జలాల వినియోగంలో కానీ ఖచ్చితంగా ఏదైతే న్యాయంగా వాటా పొందవలసిందో తెలంగాణ పొందలేదు. అంటే ఈవెన్ తెలంగాణ రాకముందు కూడా, ఏర్పడక ముందు పొందలేదు. తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో కూడా పరిస్థితి ఇప్పటికి కూడా 10 ఏళ్లలో కూడా నీటి వినియోగ సామర్థ్యము ఈ టిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం ఏం పెంచలేదు. కృష్ణా జలాల్లో పెంచలేదు, గోదావరి జలాల్లో పెంచలేదు. వినియోగ సామర్థ్యం పెంచాలి కదా. 10 ఏళ్ళ ఇక్కడ ప్రభుత్వం పాలన తెలంగాణ ప్రభుత్వం పెంచాలి కదా, పెంచలేదు పరిస్థితి అది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్షన్ ఏమనే దానిలో చాలా బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచించవలసి వస్తుంది. ఇప్పుడు గోదావరి బనకచర్ల అనేది ఒక సైడ్ ఏమో మోడీ యొక్క ప్రతిపాదనలో ఉన్నాడు, గోదావరి నుంచి కావేరీ డైవర్ట్ చేద్దాం, మద్రాస్ కు వాళ్ళను మురిపించడానికి డైవర్ట్ చేద్దామని ఆయన మోడీ ఒక ప్రతిపాదన ఉండు. ఈలోగా చంద్రబాబు ఇక ఒక ప్రతిపాదన గోదావరి బనకచర్ల అనేది ఒక ప్రతిపాదన. బనకచర్ల అంటే పోతరెడ్డిపాడు లింక్ చేయడమే. బనకచర్ల పేరు గోదావరి పోలవరం పోతరెడ్డిపాడు లింక్ అనాలి దాన్ని. మీకు తెలిసిన విషయమే. బనకచర్ల అంటే ఏమన్నది, పోతరెడ్డిపాడు నుంచి మెయిన్ కెనాల్ ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. మెయిన్ కెనాల్ నుంచి 3 కెనాల్లు డివైడ్ అయిపోతాయి. అక్కడ డివైడ్ అయిపోయిన పాయింట్నే అంటే అటు తెలుగంగా డివైడ్ అవుతుంది, తర్వాత నిప్పుల ఆగిపోతుంది, ఇటు శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్. ఈ 3 పాయింట్లు డివైడ్ అయిన ప్రాంతంనే అది బనకచర్ల అంటారు. అంటే నథింగ్ బట్ పోతరెడ్డిపాడే. అంటే ఇప్పుడు పోలవరంలో పోతరెడ్డిపాడుతో లింక్ చేయడం అనాలి. దాన్ని గోదావరి ఏదో గోదావరి బనకచర్ల అని ఏదో లాజికల్ గా వాడుతారు, కానీ అది లాజికల్ అవసరం లేదు. పోలవరము పోతరెడ్డిపాడుతో లింక్ చేయడమే. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఇప్పుడు పోతరెడ్డిపాడు ఎందుకు ఏర్పడ్డది? కేవలము మద్రాసుకు త్రాగునీళ్ళు ఇవ్వాలనేది కేవలం ఒక 1100 క్యూసెక్లకే 3 రాష్ట్రాలు 78లో అగ్రిమెంట్ చేసినాయి. అగ్రిమెంట్ అంటే కర్ణాటక, మహారాష్ట్ర ఉభయ, అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కలిసి డైలీ 1500 టీఎంసీ ఇవ్వాలని అగ్రిమెంట్ లో ఉన్నాయి ఇప్పటికి. అంటే తెలంగాణ అటు మద్రాసు నిలియడానికి 1500 కెపాసిటీ మద్రాసు నిలియడానికి. ఆ 1500 కెపాసిటీ ఏం చేసిందంటే ఎన్టీ రామారావు 11,500 కెపాసిటీ చేసి, ఎందుకంటే అక్కడ ఆయకట్టు కడపలో అంటే రాయలసీమలో ఆయకట్టు పెట్టి దాన్ని తెలంగాణ పేరు మీద అది విస్తరించిండ్రు. 1500 క్యూసెక్స్ నుంచి 11,500 150 క్యూసెక్లకు అది విస్తరింది. తర్వాత పోతరెడ్డిపాడు ఏమైందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చేసి తెలంగాణ మూమెంట్ అంతా అదే జరిగింది. పోతరెడ్డిపాడు మీద 44,000 క్యూసెక్లకు విస్తరించిండు పోతరెడ్డిపాడు.
విస్తరించిన తర్వాత అదే మొత్తం తెలంగాణ మూమెంట్ అంతా అదే దాని మీద పోతిరెడ్డిపేట. తర్వాత జగన్ వచ్చేసేసిందంటే అంతకుముందు ఒరిజినల్ 4 గేట్లతోని పోతిరెడ్డిపేట తెలుగంగా స్టార్ట్ చేస్తే అంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ 10 గేట్లు విస్తరించిండు. జగన్ వచ్చి మళ్ళా ఇంకొక 10 గేట్లు అదనంగా చేసిండు, 24 గేట్లు చేసిండు. ఈయన విస్తరించి మళ్ళా సోమశిల అనేది రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ అనేది స్టార్ట్ చేసిండు పోతిరెడ్డిపేటకు సప్లిమెంటేషన్ అందియడానికి, పోతిరెడ్డిపేటకు అందియడానికి. ఇప్పుడు కూడా బనకచర్ల అనేది అంటే గోదావరి బనకచర్ల అనేది మళ్ళీ పోతిరెడ్డిపేటకే లింక్ చేయడం. ఇది ఇక్కడ మనం గ్రహించాలి ఏంటంటే గోదావరి జలాలలో ఎవరి వాటా ఎంత ఉందో నేను చెప్పిన ఇంతవరకే. ఇప్పటినే కృష్ణా జలాలలో తెలంగాణకు రావాల్సిన వాటా లేదు. ఎందుకంటే 99% ఉన్న ప్రాంతాలకు ఉంది, ఇది 31% పరివాహక ప్రాంతం ఉన్న వాళ్ళకు 12 TMC ఉంది కృష్ణా వాటర్. కృష్ణా వాటర్ ఎందుకంటే 299 TMCలు తెలంగాణకు ఉన్నది కృష్ణా వాటర్లో, 512 TMCలు గోదావరికి ఉంది. ఇక్కడ ఇంకా యాక్చువల్ జరుగుతుంది. ఇది తెలంగాణ రాకముందు పూర్తి సామర్థ్యంలో వినియోగంలో రాలేదనే నీళ్లు నిధులు నియామకాలనే 3 ట్యాగ్ లైన్లతో తెలంగాణ సాధించుకోవడం జరిగింది. మరి సాధించుకున్న తర్వాత 299 300 TMCలు వినియోగ సామర్థ్యం పెరిగిందా అంటే పెరగలేదు తెలంగాణలో. అంటే ఇయ్యాలకి ఆఫ్టర్ తెలంగాణ వచ్చిన 11 ఏళ్ల తర్వాత కూడా వినియోగ సామర్థ్యం కృష్ణాలో పెరగలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ అంటే రాయలసీమకు మొత్తం వినియోగం ఎట్లా ఉంది అంటే కొంత పార్ట్ ఆఫ్ ప్రకాశం జిల్లా ఇచ్చినప్పటికీ కూడా మొత్తం వినియోగ సామర్థ్యం ఏంటంటే 647 TMCల వినియోగ సామర్థ్యం ఉంది. 512 వదలు వాళ్ళ వినియోగ సామర్థ్యం గణాంకాలు చెప్తున్నాయి. అంటే అక్కడ తెలంగాణ ఆంధ్ర ప్రాంతం రాయలసీమ సీమాంధ్రాలు 647 TMCల వినియోగ సామర్థ్యం చేసుకుంటుండ్రు కృష్ణా మీద 512కు. తెలంగాణ వినియోగ సామర్థ్యం 299, 300 దాటలేదు. ఇవి గణాంకాలు నేను చెప్తుంది. నేను ఇప్పుడు రాజకీయంగా మాట్లాడవలసిన లేదు. అంటే అక్కడ వినియోగ సామర్థ్యం కృష్ణా జిల్లాలో పెంచుకోలేదు గోదావరి. కృష్ణా జిల్లాలో గోదావరి తెలంగాణ వినియోగ సామర్థ్యం పెంచుకోలేదు. ఇక్కడ రాజకీయ నాయకుల దౌర్భాగ్యం అనుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ వచ్చిన 11 ఏళ్ల కృష్ణా జిల్లాల మీద వినియోగ సామర్థ్యం పెంచలేదు ఆయన. తెలంగాణ రాకముందు ఏ వినియోగ సామర్థ్యం ఉంది అదే ఉంది. ఇక నీళ్లు నిధులు నియామకాలను వివక్షత అదే కొనసాగుతుంది ఇప్పటికీ నీళ్లలో. ఇక గోదావరికి వచ్చేస్తే ఏమొచ్చిందంటే గోదావరి జలాల మీద తెలంగాణ 79% 80% చెప్పిన ఇప్పటికే. దీని వాటా ఎంత అంటే మనం శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ ఇచ్చినప్పుడు అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఒక అండర్స్టాండింగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఏంటంటే తెలంగాణ గోదావరి మీద 69 వాడుకోవచ్చు, అదే ఆంధ్ర 518 వాడుకోవచ్చు అని ఒక అండర్స్టాండింగ్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చారు. అదే అండర్స్టాండింగ్ అంటే అది ఇయర్ మార్క్ అలాట్మెంట్, అది బచావట్ ట్రిబ్యునల్ అలాట్మెంట్ కాదు, ఏ ట్రిబ్యునల్ అలాట్మెంట్ కాదు. అదొక ఇయర్ మార్క్ ఏంటంటే 969 500 తెలంగాణ వాడుకోవచ్చు గోదావరి జిల్లాలో, తర్వాత 518 TMCలు ఆంధ్ర వాడుకోవచ్చు అనేది ఒక శ్రీకృష్ణ కమిటీ ఇచ్చింది. అన్నీ ఇప్పుడు అనుసరిస్తున్నాం. ఎందుకంటే గోదావరి జిల్లాలో 1486 TMCలే ఉన్నాయి. ఉభయ రాష్ట్రాలకు గోదావరి జిల్లాల వినియోగం నికర జిల్లాలు 1486. ఈ 86 ఎప్పటికో ఎగ్జాస్ట్ అయిపోయినాయి. ఆ 86లోనే 1486 తెలంగాణ 969 అంటే ఆంధ్ర 518 TMCలు వినియోగించుకోవాలి. ఇది లెక్క. మరి దీనికి మించి నేను ఆల్రెడీ చెప్పిన పుస్తకాల మీద ప్రతి సంవత్సరం 647 TMCలు 500 దాటి 512 దాటి 647 TMCలు వాడుతుంటే ఈ గోదావరి మీద ఎంత వాడుతుండ్రు? ఈడ కూడా అదే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే గోదావరి మీద పరివాహక ప్రాంతం ప్రకారము లెక్క వేస్తే 310 TMCలే ఎలిజిబిలిటీ. ఎందుకంటే 1486లో 21% లెక్క చేస్తే 310 316 TMCలే ఎలిజిబిలిటీ అసలు ఆంధ్ర ఎందుకంటే ఈ 316 TMC స్వతంత్రం రాకముందే వాడుతుంది సరాసరి కాటన్ బ్యారేజ్. అదృష్టం వాళ్లకు సరాసరి కాటన్ బ్యారేజ్ 1855 పడ్డది. 55 నుంచి 316 TMCలు వాడుతున్నారు స్వతంత్రం రాకముందే. అండి వాళ్ళ షేర్ 21% స్వతంత్రం రాకముందే వినియోగించుకుంటారు. దానికి అదనంగా తెలంగాణ నీళ్లతోని పోలవరం ప్రాజెక్టుకు 310 TMCలు అలాట్ చేయించుకున్నారు. మీ అభ్యంతరం ఏంటండి? తెలంగాణ వాళ్ళు అడ్డుకుంటున్నారు అంటున్నారు కదా, ఎందుకు అవసరం ఆ ప్రాజెక్ట్ అక్కడ? అంటే చాలా ప్రాజెక్టులు అక్కడ పెండింగ్ లో ఉన్నాయి ఇరిగేషన్ కు సంబంధించి. వాటన్నిటిని పక్కన పెట్టి తెలంగాణ మళ్ళీ ఆంధ్ర ఇద్దరి మధ్య వివాదాలు రెచ్చగొట్టేలా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. దీన్ని మీరు ఎలా చూస్తారు? అందరికీ నమస్కారం గారు, పెద్దలు మీకు అందరికి.
నాకు కొన్ని విషయాలు ఫజల్ గారు మీరు చెప్పాలి. సరే చంద్రబాబు గారు తీసుకున్నారు, ఇంకొకరు తీసుకున్నారు, మాట్లాడదాం. కృష్ణా నది ఎక్కడ పుట్టింది? కాదు, నా తెలుగు జాతి ప్రయోజనాలు కాదు కానీ కృష్ణా నది ఎక్కడ పుట్టింది? భద్రాచలంలో పుట్టిందా, లేదా రాజమండ్రిలో పుట్టిందా, లేదా తెలంగాణ ఆంధ్రప్రదేశ్నా? ఏంటిది అసలు? ఈ కొత్త హిస్టరీలు వద్దాం మనం. ఇప్పుడు మా 21, 39, 21% కొత్త హిస్టరీ రాద్దాం మనం. తొప్పుకొని వాదులింటే ప్రజలందరూ ఏమనుకుంటారు? పిల్లకాయలు చదువుకునే వాళ్ళు 80%, 69%, 30%, 80%. ఏంటంటే నాకు అర్థం కావట్లేదు ఇది. ఇంకా విద్వేషం ఆపరా? ప్రజ్వలన ఆపరా? ఇంకా 11 ఏళ్ళైనా ఇదేనా అబద్ధాలు ఎంతకాలం చెప్తారు? ప్రజల పచ్చి రాజకీయ స్వార్థం, దిక్కుమాల రాజకీయ నాయకులు, సన్నాసి రాజకీయ నాయకులు, పనికిమాల రాజకీయ నాయకులు వాళ్ళకి సహకరించడానికి విద్వేషాలు ఎత్తుకుంటే బ్యాచ్. నేనన్నా ఉద్యమం కాదు, ఉద్యమం ఏదైనా కానివ్వండి. అందులో శ్రీ జగడపాటి రాజగోపాల్ గారు కానీ, లేదా కేసీఆర్ గారి వాళ్ళ దగ్గర ఉన్న చెంచాలు కానీ దేనికోసం చేస్తున్నారు? దేనికోసం చేస్తున్నారు ఉద్యమం? 90 పాపం అమాయకులు ఉన్నారు, తర్వాత అన్యాయం అయిపోయిన ఉన్నాళ్ళు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే స్వార్థంగా మాట్లాడతారు. కృష్ణా నది హైదరాబాద్లో పుట్టెను, విజయవాడ కొర ప్రవహించాను, అంతర్ధానం వైపు. ఇదేనండి మనం చెప్పుకోవాల్సిన పిల్లకాయలకి చెప్పాల్సిన పాఠాలు. అసలు గోదావరిలో వచ్చే నీళ్లు ఏ రాష్ట్రం నుంచి వస్తున్నాయి? 80% ఒక దగ్గర నుంచి, 20% ఒక దగ్గర నుంచి వస్తున్నాయా? ఎన్నాళ్ళు పెడతారు ఫజల్ గారు? చిన్నపిల్లలు క్యాలిఫ్లవర్ పెట్టి ఎత్తుకొడతారు, అక్కడే పుట్టి అక్కడే అంతర్ధానం అయిపోయింది. ఏంటండి నాకు తర్వాత మాట్లాడదాం. తర్వాత మాట్లాడదాం. ప్రజలకు ముందర వాస్తవాలు తెలియని తర్వాత మాట్లాడుకుందాం. చెప్పండి వాస్తవాలు ఏంటో మీరు. అసలు కృష్ణానదిలో వచ్చిన మనకి 11,001 సీట్లు లేదా 811 టీఎంసీలు ఇంక్లూడింగ్ రీజనరేటర్ వాటర్ కేటాయింపు. ఎందుకంటే బిజేష్ కుమార్ ప్రైమలైజ్ కాలేదు కాబట్టి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఇవాళకి నేటికి అమలు జరుగుతుంది. కాబట్టి ఈ 811లో తెలంగాణ నుంచి ఎంత వస్తుంది, కోస్తా రాయలసీమ నుంచి ఎంత వస్తుందండి? రేపు పొద్దున ఇదే మాట మాట్లాడితే పై వాళ్ళు అడిగినప్పుడు సమాధానం చెప్పి తీరాలా. ఎవరికి అన్యాయం చేయబోతున్నారు రేపు పొద్దున? ఎందుకంటే నాకు అర్థం కాదు. ఖచ్చితంగా మనకు వచ్చే ఈ 811 నీళ్లు వాడుకునే దాంట్లో అది కృష్ణానది నుంచి వాడుకుంటానికి, అక్కడ శ్రీశైలం నుంచి లేకపోతే కృష్ణా బ్యారేజ్ నుంచి ఆ నీళ్ళలో వాడుకోమని ఎక్కడ లేదండి. చెవిలో పూలు పెట్టే వాళ్ళకి చెప్పుకోవాలి. ఇది డిస్టార్టెడ్ హిస్టరీ, డిస్టార్టెడ్ ఇన్ఫర్మేషన్. ప్రజల విషయంలో విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి వదిలిపెట్టారు. నో ఫజల్ గారు అన్నాడు, నేను చెప్తున్నాను, నేను వినండి. ఇది మనం కంట్రోల్కి వచ్చేద్దామా? ఇప్పుడు రేపొద్దున దాదాపు 40% కేవలం వెస్టర్న్ ఘాట్స్ లో ఉన్న ఒక పరిమిత ప్రాంతానికి సంబంధించింది. లాంగిట్యూడ్ కూడా చెప్పమని చెప్తాను. అక్కడి నుంచి వచ్చేదాన్ని కేవలం 40% ఒక్క ఆ యొక్క ప్రాంతం నుంచి వస్తుంది. 3,300 రెయిన్ఫాల్. విభాజ్య తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ 1000 mm రెయిన్ఫాల్ ఉంటే దానికి 3-4 రెట్లు అక్కడ ఒక్క దగ్గర నుంచి వచ్చే దాంట్లో ఇది అన్ట్యాప్డ్ ఆ వాటర్ ఆ కొండలో. అక్కడి నుంచి ఇల్లు అయితే ఇది మా రాష్ట్రంలో ఉందని చెప్పి కర్ణాటక అదే ఇల్లు కాబట్టి అందులో మహారాష్ట్ర కొంత ప్రాంతం 80% మా దగ్గర నుంచి వస్తుంది. మా నీళ్ళు అంటే ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే గోదావరి బనకచర్ల అంటే పోలవరము పోతిరెడ్డిపాడు, దాన్ని మరో పేరు అనుకోవాలి. పోలవరం ప్రాజెక్టు పోతిరెడ్డిపాడు లింక్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ పోలవరానికి 310 టీఎంసీలు కేటాయింపు జరిగింది. ఈ కేటాయింపు జలాలు కూడా ఎక్కడి నుంచి కేటాయింపు? ఇప్పుడు ఇంద్రావతి నుంచి నది నుంచి కేటాయించారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ పరివాహక ప్రాంతం నుంచే లభ్యమైతే కేటాయించడం జరిగింది. ఆల్రెడీ శబరి ఒకటి మాత్రం శబరి నీళ్ళ నుంచి కేటాయించడం జరిగింది. ఒకనాడు ఏ ప్రాంతంలో ఉండేది? శబరి ఒకటే. శబరి ఒకప్పుడు కాదు, శబరిని మించి ఇంద్రావతి నుంచి కేటాయించడం జరిగింది పోలవరానికి. లక్ష్మీనారాయణ గారు వాజాడు వెంకటరావు అది పోలవరం కేటాయించిన నీళ్ళు కూడా తెలంగాణ పరివాహక ప్రాంతం నీళ్ళే. తెలంగాణ పరివాహక ప్రాంతం నీళ్ళే. ఓన్లీ శబరి మాత్రమే ఒకటి. శబరి మాత్రమే ఒకటే. శబరి మాత్రం ఒకటే ఉంది. ఇప్పుడు ఆంధ్రాకు ఉండే నీళ్ళు ఎన్ని 150 ఉన్నాయి. 150 టీఎంసీలే ఉన్నాయి. ఇంద్రావతి మీదకెళ్ళి ఇంద్రావతి నదికెళ్ళి ప్రాణహితకెళ్ళి కేటాయించడం జరిగింది. అవును, వాజేడు ఏదైనా శబరి నదిలో ఫుల్, శబరి నది ఫుల్ అనేది
ఒకటి 150 టీఎంసీ ఉన్నాయి, మిగతా నీళ్ళు 300 టీఎంసీ లేవు అందులో. ఇవన్నీ ఎగువ రాష్ట్రం అయిన తెలంగాణ ప్రాంతం నుంచి తానైతే నుంచే కేటాయించడం జరిగింది పోలవరాన్ని ఇప్పటికే జలాలను. అదే ఇప్పుడు ఆల్రెడీ కోస్తా అంటే ఆంధ్ర ప్రాంతం బిఫోర్ స్వతంత్రం ఆల్రెడీ 316 టీఎంసీలు ఉపయోగించుకుంటుంది సరాత్ కాటన్ బ్యారేజ్ ద్వారా. మిగతా తర్వాత తెలంగాణ బేసిన్ నుంచే ఇంద్రావతి ప్రాణహిత నుంచి పోలవరానికి కేటాయింపులు జరిగినాయి. టెక్నికల్ గా 310 టీఎంసీలు శబరిలో లేవు నీళ్లు, ఆల్రెడీ శబరి నీళ్లు ఇవి వినియోగించుకుంటారు ఇప్పటికే. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే మళ్ళీ పోలవరం నుంచి ఈ పోతరేటిపాడుకు అంటే బనకచెర్లకు తరలించడం అనేది సమంజసం కాదు ఇక్కడ. ఎందుకొరకంటే వరద జలాల పేరు మీద నికర జలాలు ఎందుకొరకంటే లోయర్ రిపేర్ రైట్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి. ఇప్పటి వరకు గోదావరి మీద ట్రిబ్యునల్ బచావా ట్రిబ్యునల్ లేదు, అవార్డు ఇవ్వలేదు గోదావరి మీద. ఓన్లీ 1480 టీఎంసీ ఉభయ రాష్ట్రాలు వాడుకోవచ్చు అని ఒక ఇయర్ మార్క్ అలాట్మెంట్ ఇచ్చింది గోదావరి మీద. అలాట్మెంట్ అంటే అవార్డు కాదు అది, బచావా ఓన్లీ ఉభయ రాష్ట్రాల అగ్రిమెంట్ బేస్ లో ఉపయోగించుకుంటారు ఇవి. కాబట్టి ఇప్పుడు ఉన్న నికర జలాలు ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జాస్ట్ అయిపోయినాయి పంపకంలో. ఇది నేను 2 తెలుగు రాష్ట్రాల మేలుగోరు. ఒక సైడ్ మనం రెచ్చగొట్టేయడం చాలా ఈజీ అండి. గవర్నర్ జగన్పాటి రాజగోపాల్ గారి లాగా, కేసీఆర్ గారిలా అక్కడ కొంతమంది మాట్లాడుతున్న ఆ రోజు మాట్లాడిన వాళ్ళలాగా రెచ్చగొట్టడం ఈజీ. నేను అడుగుతున్నాను, అసలు మనం 800 ఈ 1000 టీఎంసీలు ఇప్పుడు అనుకుని ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ పై రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. నికర జలాలు నది లోపలికి వచ్చే నిధులు మధ్య మధ్యలోనే మనం ట్యాపింగ్ చేసుకోవచ్చు. దాన్ని కూడా కలిపి మన కేటాయింపు, అంతేగాని మొత్తం కృష్ణానదిలో తీసుకుంటానికి కానీ కాదు. ఇది దాదాపు 99% రాజకీయ నాయకులు అనుకోండి ఇదే దుర్మార్గమైన ఆలోచన ప్రజలలో మెదడులకు చేపిస్తున్నారు. వాళ్ళు మహబూబ్నగర్ జిల్లాలో కంప్లీషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ గురించి కాన్సన్ట్రేషన్ చేయాలి కదా. నేను చెప్తున్నాను, కాన్సన్ట్రేషన్ చేయాలి కదా, దాని మీద మాట్లాడుతుంది జరుగుతుంది. ఇవాళ నేను అలాంటి వాళ్ళు ఇప్పుడు అటు మాట్లాడి ఇటు మాట్లాడినా ఈ తీవ్రవాదులకు నచ్చదు. వీళ్ళకి విద్వేషం తప్పితే ఇంకోటి లేదండి 90 మెదడులో. నేను వాళ్ళ నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు ఏదైతే ఉంటే ముందర దానికి న్యాయం చేయాలని ఇప్పుడు కాదండి, ఏ రోజు మాట తప్పలేదు, వాళ్ళ మీద విద్వేషం చెప్పలేదు. అందుకని క్లారిటీ ఇస్తున్నాను. ఇవాళ బనకచెర్ ఒకటి వారు చెప్పిన దాంట్లో స్ట్రాంగ్లీ నేను విభేదిస్తున్నాను. ఏదో కొత్తగా ఎవరో అగ్రిమెంట్ రాసుకున్నారు, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ అయితే శ్రీకృష్ణ కమిటీని యాక్సెప్ట్ చేద్దాం. శ్రీకృష్ణ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది, దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. 4వ హైదరాబాద్ నుంచి కారిడార్ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించవద్దని చెప్పింది, అదే మాట్లాడుకుందాం. అంటే మనకు అవసరమైన పాయింట్లు తీసుకుంటాం. అందుకని ఇది డిస్టార్టెడ్ శ్రీకృష్ణ కమిటీకి రాష్ట్రం మొత్తం 130,000 అప్లికేషన్ వస్తే మొత్తం 2 రాష్ట్రాల నుంచి మొట్టమొదటిసారి నెగోషియేషన్ మాత్రమే స్టార్ట్ చేశారు. హైదరాబాద్ లో లేక్యూ గెస్ట్ హౌస్ లో తెలిసి లెక్కేసుకోండి. తర్వాత ఎవరైనా రాండి, రాజకీయ పార్టీలు కానీ దేశంలో నాయకులు అందరూ కానీ 800 పేజీలు రిపోర్ట్ ఇచ్చాం. ఇంకా చెప్తున్నాను, మరి వారు లక్ష్మణ్ గారు వచ్చారో తెలియదు, జస్ట్ వాళ్ళు కమిటీ చేశారు, మహిళా కమిటీ. దాని మీద కోస్తా రాయలసీమ నుంచి అటెండ్ అయిన ఆ కమిటీలో కూర్చుని అక్కడ మాట్లాడి మేము అటెండ్ అయిన వాళ్ళు మేమే ఉన్నాం డెప్త్. నేను అందుకని ఇక్కడ 2 రాష్ట్రాల్లో దాదాపు 27 మధ్య తరహా పెద్ద ప్రాజెక్టులని వ్యక్తిగతంగా తిరిగినాడు నేను. నదీ పరివాహక ప్రాంతాలండి, ఊరిని గాలిలో నేను మాట్లాడలేదు, నాకు తెలిసిన పరిమిత అయ్యా ఉండొచ్చు. విద్యాసారావు గారు కానీ, పెద్దలు శ్యాంప్రసాద్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, బొమ్మాయి గారు అందరితో కూర్చున్నాండి. సరే, ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, ఇలా దయచేసి ఇలా డిస్టార్టెడ్ హిస్టరీ పెట్టి పై రాష్ట్రాలకి ఈ వాదన వినపడిందంటే మొత్తం మాదే నీళ్ళు అంటారు. ఇక్కడ దయచేసి ఇలా పెట్టొద్దండి. మనం ఆల్రెడీ కేంద్రంలో అఫిడవిట్ వేసాం. ఇక్కడ బ్రిజేష్ కుమార్ చెప్పినట్లు 2 రాష్ట్రాలు కలిపి మిగులు జలాలను దుర్మార్గంగా పనిచేశారు. దుర్మార్గవాదం ఉమ్మడి రాష్ట్రం. నా తెలుగు జాతి గురించి మాట్లాడుతున్నాను. ఇవాళ అదొకటి వేసాం. రెండోది పోలవరంలో మిగులు జలాల గురించి అసలు 40 టీఎంసీలు తీసుకుంటే 78 ఒప్పందం అనండి. ఇవాళ దాన్ని పెట్టుకుని అడ్డంగా కేంద్ర ప్రభుత్వం తుంగా ప్రాజెక్టుకి ఒకటైనా అప్పర భద్ర ప్రాజెక్టులు ఇవన్నీ చూసాం కదండి. దాంట్లో 5,000 కోట్లు కేటాయించి పోలవరంలో మిగిలిన ఏళ్లకి దానికి నికర జలాలు కేటాయించేసింది. దాని గురించి నోరెప్పుడో మాట్లాడితే ఇక్కడ కోస్తా నుంచి ఒక నాయకుడు బయలుదేరతాడు, తెలంగాణ గురించి మాట్లాడతాడు, తెలంగాణ నుంచి 250 మంది బయలుదేరతారు, కోస్తా మీద ఉద్దేశం లేదా రాయలసీమ ఉద్దేశం. ఇదే పని వీళ్ళకి. ఇవాళ కోయినా డ్యామ్కి నేను నాగేంద్ర దాని యువతలమే దాంట్లో 100 టీఎంసీలు మంచినీరు తీసుకుని ఆంధ్ర పవర్ ప్రాజెక్టు, టాటా పవర్ ప్రాజెక్ట్ పేరు చెప్పి అరేబియా సముద్రం పడదొక్కుతున్నారు. నీళ్ళని తెచ్చుకోలేము మనం. కరెంట్ దాన్ని 3 సార్లు తిప్పుదాం, కావాలని ఇంక ఎక్స్ట్రా అక్కడ దీంట్లో దగ్గర పెట్టుకున్నాం.
అక్కడి నుంచి శ్రీశైలంలో నాగాన్ సార్లు తిప్పి ఈవెన్ పులిసిందులు కూడా తిప్పి కరెంట్ కావాలంటే ఇద్దాం, ఎక్స్ట్రా కావాలంటే కొంచెం ఇద్దాం అని చెప్తే నీళ్లు తెచ్చుకుందాం అని చెప్పి దాని గురించి మాట్లాడరు. భయం మహారాష్ట్ర ఆప్యాయత, పక్కన కోస్తా అంటే విద్వేషం, నరనరాన్ని నింపుకుని విద్వేషం. ఇదన్నమాట వీళ్ళకి కావాల్సింది ఇవాళ. అందుకని నేను చెప్తున్నాను, మనం ఇదే కృష్ణానది ఎక్కడ పుట్టిందని అడుగుతున్నాం. కృష్ణానది ఇక్కడే పుట్టిందా? కృష్ణానది నది ఇక్కడే పుట్టిందా? కృష్ణానది హైదరాబాద్ లో గండిపేటలో పుట్టాను, మొత్తం నీళ్ళన్నీ కృష్ణానదికి వెళ్ళిపోయాను అని రాసిందండి. మీరు సూటిగా చెప్పండి, తెలంగాణ వాళ్ళు అనవసరంగా రచ్చ చేస్తున్నారా అనేది మీ అభిప్రాయం? నేను అనవసరంగా అనేది రాజకీయాలకి లక్ష్మణ్ గారికి ఏం ఉంటుంది, ఇంకోళ్ళకి రాజకీయాలు కాదండి. వీళ్ళ గురించి నేను మాట్లాడండి, ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. ఇప్పుడు జయశంకర్ గారు చనిపోయినప్పుడు, ఆయన చనిపోయినప్పుడు మేము దగ్గర ఉన్నాం. నేను పొత్తి వెంకటేశ్వర గారు, డాక్టర్ కిషన్ గారు, పెద్ద పెద్దలు ఎక్కడున్నా అంటే నేను గొప్ప కాదు వ్యక్తిగతాలు, కానీ మీరు అందరూ కావాలనుకున్నాను. నేను కొండ లక్ష్మణబాబుజీ గారు మేము ఎందు గురించి అన్నదమ్ములుగా విడిపోయినా హక్కుల కోసం ఎవరికి ఇబ్బంది లేకుండా హక్కుల కోసం విడకూడదని మా భావన ఉంది. తెలుగు జాతి విడిపోయిన సందర్భంలో ఒకడు మేము మాట్లాడకూడదు, విద్వేషం ఉండకూడదని మాట్లాడుతున్నాం. అందుకని లేదండి, నిన్న ఆ పాయింట్ తో నన్ను తెలుగు జాతి ముక్కలు చెక్కలే అంటే భౌగోళికంగా ముక్కలైన మానసికంగా కలిసి ఉండాలని దాని గురించి మాట్లాడాలి. ఇవాళ 2 ప్రాజెక్టులు, ఇవాళ సీక్రెట్ కమిటీ విషయంలో 6 నెలల లోపు కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకెళ్లాలి. ఏది కమిటీలకి, కృష్ణా రివర్ బోర్డుకి, గోదావరి రివర్ బోర్డుకి అప్పచెప్పాలి. నేను అది కూడా వ్యతిరేకించాను. దేనికని? నేను జడ్జీల కమిటీ వేసుకుని మనం చేతిలో పెట్టుకుందాం, మళ్ళీ కేంద్రంలో ఉన్న గుజరాతీ పాదశాల దగ్గర పెట్టుకుంటే ఎట్టా గానీ అది గురించి మాట్లాడట్లేదు. ఇవాళ గోదావరిలో ఎన్ని నీళ్లు పోతున్నాయండి? నేను గోదావరిలో ఎన్ని నీళ్లు పోతున్నాయి సంవత్సరానికి యావరేజ్ చెప్పండి నాకు. సముద్రంలోకి ఉప్పు నీటిలో ఎంత కలుస్తుంది? 1500 నుంచి 2500 టీఎంసీలు కనీసం ప్రతి సంవత్సరం ఎంత బాగా చేసుకుని ఇంకో 300-400 టీఎంసీలు ఎవరు వాడుకుని ఇంకా 1000 టీఎంసీలు పోతున్నాయి. ఇంకోటి చెప్తున్నా, దిగువ మేము కట్టుకుంటున్నాం కాబట్టి తెలంగాణ దాన్ని మిగులు చేయాలా? నిమ్మల రామారాయుడు గారికి ఉందండి, నాకు తెలియదు కానీ నాలెడ్జ్. అది అసలు మిగులు చేయాలా నిక్కర చేయాలా ఆయనకెందుకండి? ఆయనకేం తెలుసు? ఎవరు రాసిచ్చారా గోదావరి ట్రిబ్యునల్? నిమ్మల రామారాయుడు గారు కూడా అన్యాయం చేస్తున్నా ఆంధ్రప్రదేశ్. కూర్చుందాం, చర్చలో పిలవండి, ధైర్యం ఉంటే. మా ఎమ్మెల్యేనే ఆయన, గౌరవ ఎమ్మెల్యే గారు, రాష్ట్ర మంత్రి గారు పిలవండి. ఆయన ఎంత అన్యాయం చేశారో చెప్తాను. 299 దీంట్లో ఉమా గారు అడ్డంగా సంతకాలు పెట్టేయటం వల్ల ఎంత అన్యాయం జరిగిందో తరతరానికి వచ్చే 200 సంవత్సరాలకు అన్యాయం జరిగింది కృష్ణా డెల్టా విషయంలో. ఆయన ఒక మంత్రి గారు, ఈయన ఒక మంత్రి గారు. తెలంగాణ విషయంలో మాత్రం అక్కడ ఉద్యమకారులు కానీ, మంత్రులు కానీ, రాజకీయ నాయకులు కానీ నిక్కచ్చిగా పనిచేస్తున్నారండి. ఎందుకంటే కేసీఆర్ గారు నిన్ననే తిట్టుకోండి, కానీ కేసీఆర్ నాకు కోపం ఉంది. కేసీఆర్ గారు ఆ మాటలు మాట్లాడింది, బట్ అక్కడ ప్రాంతం పట్ల ప్రేమ ఉంది, అవగాహన ఉంది. ఇక్కడేంటండి నాకు అర్థం కాదు. మా ఊళ్ళో ఏముంది? రాజకీయ నాయకులకు 90% ఉంటుందేమో. ఇవాళ అర్థం ఉంది అసలు ఎందుకు అఫిడవిట్ చేస్తారు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి దెబ్బలాడాల్సిన కోస్తా రాయలసీమ తెలంగాణ అందరం కలిసి మాకు మిగులు చేయాల్సిన నువ్వెవడా నిర్ణయం చేసుకున్న అఫిడవిట్ ఉంటే పక్కన పెట్టి మోడీ గారు మీరు తాంబూలాలు పంచుకోవాలని చెప్తే మనం కొట్టుకుంటామా? ఏదైనా నాకు అర్థం కాదు. ఇది ఎన్ని వేల టీఎంసీ సంవత్సరాలు సముద్రం పోతాయని ఫస్ట్ నాకు చెప్పండి. మిగతా విషయాలు అవసరం. దాని గురించి పోలవరం దిగువ ఏమన్నా ప్రాజెక్ట్ కట్టే ఛాన్స్ ఉంది? లేనే లేదు. ముప్పు తప్ప లేనే లేదు. ఎప్పుడు వరదలు వచ్చినా మునిపోయింది. ఆయన లక్ష్మణ్ గారు అలాగా ఎంత ఆయన కాదండి, మొత్తం అందరూ కూడా దాని ఏమంటారు, మంచినీళ్ళ కోసం, ఆ తాగునీటి కోసం ఎంత బాధ అనిపించారో ప్రజలను చూసి ఆవేదన డెఫినెట్ గా మాకు ఉంది. కానీ మా కోస్తా రాయలసీమ జిల్లా మేము వరదలు ఉన్నాం. మా హాస్పిటల్, మా అమ్మగారి హాస్పిటల్ అన్ని మునిగిపోతే 14 రోజులు 11 రోజులు ఎంత బాధలు పడ్డామో మొత్తం నీరు తీయటానికి. మేము పడవలో తిరగాల్సిన పరిస్థితి కూడా అసలు ఇళ్లలోకి లేదు, సామాన్ లేదు. ఎంత బాధలు పడ్డామో. ఇది ఎవరు? మేమంటే ఒకసారి పడి ఉంటాం. ఎంతమంది ముప్పు అదే ఎవరికి కనపడదు. అందరూ మనుషులే కదండి, అందరూ తెలియజేది పెట్టలేదు కదా. నేను ఉదా జలాల నికర జలాల నాకు అనవసరం, తర్వాత మాట్లాడు. అసలు సముద్రంలో నీళ్లు ఎంత వెళ్తున్నాయి, దామే పెద్ద చెట్టు వేరే పెడదాం. అసలు ఎవరు? చలసాని గారి కామెంట్ పైన మీరు స్పందన మీరు విన్నారు కదా లక్ష్మీనారాయణ గారు? ఏంటంటే ఇప్పుడు సముద్రంలో పోయే నీళ్ళనే మేము బనక చెట్లకు మళ్ళిస్తున్నాం అనేది చెప్తారు. అది సరైన కాదు. ఎట్లు కాదు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా తెలుగంగ, అందరినీవా, గాలేరు నగరి, వెలుగొండ కూడా మేము అదనపు జలాల మీద వాడుకుంటాము. అండర్టేకింగ్ ఇచ్చి ఆ ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. అప్పటి బ్రిజేష్ కుమార్ టీంలకు అండర్టేకింగ్ ఇచ్చే ముందు మేము ఎందుకు ఆబ్జెక్షన్ చేసింది? బ్రిజేష్ కుమార్ టీం అప్పుడే 2004 మేము డిమాండ్ చేయము.
సత్యాన్ని గారు వన్ సైడ్ మాట్లాడద్దు, మనం నగరి సత్యాన్ని గారు మన చేపట్టిండు. ఏమన్నారు ఆ రోజు ఆ వరద జలాలు నెట్టెంపాడు కలబుర్తి కూడా న్యాయం జరగాలి నేను మాట్లాడతాను. అది కూడా చేస్తే తప్ప. ఫజల్ గారు మీకు ఎప్పటికీ నేను మాట్లాడేది ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే గోదావరిలో ఏదో ఎట్లకంటే గోదావరిలో నికర జలాలు 1486 మించి లేవు నీళ్లు. పంపకాలు అయినాయి ఇలా ఏమంటే సముద్రంలో పోతాయంటే సముద్రంలో ఏమంటే ఫ్లాట్ పోతాయి, వస్తాయి అకస్మాత్తుగా సముద్రంలో పోతాయి. అకస్మాత్తుగా ఫ్లడ్స్ మీద ఎవరు ప్రాజెక్టులు టేకప్ చేయరు. ఇంకోటి ఇప్పుడు పోలవరం మళ్ళీ ఆల్రెడీ పోలవరం వినియోగం ఇప్పటికు 300 టీఎంసీలు 310 టీఎంసీలు అలాట్మెంట్ ఉంటే 500 టీఎంసీలకు విస్తరించుకున్నారు కుడి కాలువ ఎడమ కాలువకు. అంటే ఇప్పటికే అదనంగా 200 టీఎంసీలు పోలవరం నుంచి ఇస్తాను. అది కాదండి, ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉందండి 350 టీఎంసీ వరకు బ్యారేజ్ దగ్గర నుంచి నా చిన్న మీరు నేను పట్టుకు నుంచి మా నాన్నగారు మా నాన్నగారు పట్టుకు నుంచి ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ తర్వాత తీసుకపోతే సముద్రం వాటర్ సముద్రవాయు జలాలు అంటారు, పోలవరం నుంచి తీసుకపోతే సముద్ర జలాలు అన్నారు. ఎందుకంటే పోలవరం నుంచి తీసుకపోతే సముద్రం జలాలు అందరూ. దాని కింద ధవళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది, ధవళేశ్వరం డౌన్ నుంచి తీసుకపోతే బంకచర్లకు నీళ్లు నికర జలాలు అనేది కలిసే ఉంటాయి. వాటరు కలిసే ఉంటాయి. నీళ్లు పాలెట్లనో వరద జలాలు నికర జలాలు కలిసే ఉంటాయి. అష్యూడ్ వాటర్ వరద జలాలు కలిసి ఉంటాయి. వరద జలాలు ఫ్లాష్ వస్తాయి, ఫ్లాష్ వస్తే ఫ్లాష్ గా పోతాయి. అవి వాటి మీద గణాంకాలు చేయరు, ప్రాజెక్టు కట్టారు. అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బనకచర్ల తెలుగంగా వాడుకోవడం చూస్తారు అంతే, ఏం లేదు. తెలంగాణ చాలా పెండింగ్ ప్రాజెక్టులు డైవర్ట్ చేయడం అనేది టోటల్ అక్రమం. ఇది గోదావరి జలాలు ఓన్ బేసిన్ అవసరాలు తీరాలి. గోదావరి ఓన్ బేసిన్ లో ఉంది, తెలంగాణ ఓన్ బేసిన్ అవసరాలు తీరిన తర్వాత అది నువ్వు నికర జలాల ఏదన్నా వరద జలాలు అనుకుంటే ధవళేశ్వరం డౌన్ నుంచి తీసుకపో. అట్లా నువ్వు పోలవరం నుంచి ఎందుకు ఇక్కడ ఆల్రెడీ పోలవరంలో 300 టీఎంసీలు కేటాయింపున్నాయి. కేటాయింపులు దానికి పోలవరం డ్యామ్ నుంచి ఎట్లా తీసుకుపోతావు? అవి వరద జలాలు ఎట్లయితాయి? కింద ధవళేశ్వరం ఖమ్మం జిల్లాకు అన్యాయం చేస్తున్నారు. మిగులు జిల్లాల మీద ఆధారపడి కట్టినన్ని అక్రమణ ప్రాజెక్టులు చెప్తున్నారు మీరు. ఏమండి ఏం అన్యాయం ఉంది? గోదావరి వరదలపోయే నీళ్ళు అనడానికి వీలు లేదు. వరదలపోయే నీళ్ళు అంటే ధవళేశ్వరం డౌన్ లో తీసుకుపోయి ఎవరు కాంపిటీషన్ వరద జలాల పేరు మీద ఈ ఎస్టాబ్లిష్ చేయడమే, ఎస్టాబ్లిష్ చేయడమే ఇది భాగం అవుతుంది. తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు చాలా పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్ ప్రాజెక్టులకు క్లియరెన్స్ రావాలి, పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ కావాలి. కంప్లీట్ అయిన తర్వాత నువ్వు చేయి, తీసుకపో. నువ్వు ఇప్పుడే నేను తీసుకపోతా గోదావరి బనకచర్ల అంటే ఎట్లా తీసుకపోతావు? నువ్వు నీకు అపెక్స్ ఉంటే పర్మిషన్ ఉండాలి, రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. గోదావరి బోర్డు కానీ కృష్ణా బోర్డు కానీ అనుమతి ఉండాలి, ఇవన్నీ ఉండాలి. నువ్వు ఏదో అక్కడ మోడీకి సపోర్ట్ ఇస్తున్నా అని నువ్వు ఆల్రెడీ నేను తీసుకపోతా బనకచర్ల అంటే అది ఎట్లా అవుతుంది? సమంజసం కాదు. తెలంగాణ చాలా అన్యాయం జరుగుతుంది. నువ్వు ధవళేశ్వరం బ్యారేజ్ డౌన్ నుంచి నువ్వు డైవర్ట్ చేస్తావు. గోదావరి నుంచి ఎట్లా పోలవరం నుంచి ఎట్లా డైవర్ట్ చేస్తావు? ఆల్రెడీ పోలవరం కేటాయింపులు ఉన్నాయి. ఆ కేటాయింపులను మించి మళ్ళీ 310 టీఎంసీ కేటాయింపులు ధవళేశ్వరం 220 టీఎంసీ ధవళేశ్వరం కావాలి. వీటి తర్వాత పోలవరం నుంచి ఎట్లా తీసుకుపోయి అది బనకచర్ల పోలవరం బనకచర్ల ఎట్లా అంటావు? ఎట్లా డైవర్ట్ చేస్తావు? అదర్ బేసిన్ కు ఇతర నదులకు ఎట్లా డైవర్ట్ చేస్తావు? ఓన్ నదిలో ఉన్న ప్రజలకు అవసరాలు తీరాలి కదా, తీరిన తర్వాత తీసుకుపోవాలి. నువ్వు ఎట్లా తీసుకుపోతావు? తప్పు. ఇప్పుడు తెలంగాణ సిచ్యువేషన్ గోదావరి మీద చాలా దారుణంగా ఉంది. ఓన్లీ 400 టీఎంసీ మించి వాడుకోవడం లేదు. ఓన్లీ గ్రావిటీ అంటే శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కానీ నిజాం సారు ఇతర మీడియం ప్రాజెక్టులు మైనర్ ప్రాజెక్టులు
అన్ని కలిసి కూడా గ్రావిటీ ఇరిగేషన్ 400 TMC మించి ఉపయోగించుకోవడం లేదు ప్రెసెంట్. ఇంకొక 400 TMC లిఫ్ట్ టేకప్ చేశారు తెలంగాణలో. ఆ 400 TMC లిఫ్ట్ ప్రాజెక్టులలో 240 TMC ఓన్లీ కాళేశ్వరం అది పడిపోయింది, ఫెయిల్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ 160 TMC ప్రాజెక్టులు, ఎందుకంటే సీతారామ ప్రాజెక్టు, దేవాల, దుమ్ముగూడ ఇవన్నీ ఉన్నాయి. ఒక 160 TMC ప్రాజెక్టు కంప్లీట్ కాలేదు. ఆల్రెడీ ప్రతిపాదిత 400 TMC లిఫ్ట్ ద్వారా వినియోగించుకోవాలనుకుంటున్న తెలంగాణ ప్రాజెక్టులు ఇంతవరకు 400 TMCలో 4 TMC కూడా ఉపయోగించుకోవడం లేదు. అందులో కాళేశ్వరం 240 TMC లిఫ్ట్ చేయాలి, అది కుంటుపడిపోయింది. ఇతర లిఫ్ట్ ప్రాజెక్టులు కంప్లీట్ కాలేదు. కాబట్టి తెలంగాణ ప్రాజెక్టు ఎందుకంటే 400 TMC గ్రావిటీ అయితే 400 TMC లిఫ్ట్ ద్వారా వాడుకోవాలి. ఇప్పుడు కానీ ఏదో అండర్స్టాండింగ్ 969 TMC వాడుకోవాలని ఉన్నది తెలంగాణ. ఆంధ్ర 515 TMC వాడుకోవాలన్నది. వీటి మించి ఆల్రెడీ 700 TMC 800 TMC వాడుతారు ఇప్పటికే ఆంధ్ర. మళ్ళీ ఎట్లా తీసుకుపోతారు, మీరు రాయలసీమకి ఎట్లా తీసుకుపోతారు? ఇక్కడ అవసరాలు తీరాలన్నదా? తెలంగాణలో ప్రతిపాదిత ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. మరి వీటికి ఏం కావాలో భవిష్యత్తులో? ఇది నాంది బనకచర్లకు నాంది వేసిన మా కేసీఆర్. అసలు ఎట్లా నాంది కేసీఆర్ వేసిన అంటే కేసీఆర్ చేసిన తప్పులే ఇవన్నీ. ఆనాడు 2018లో జగన్తో సర్వే చేయించడం జరిగింది. ఉభయ సీఎంలు సర్వేలు చేయించారు 2018లో. దుమ్ముగూడెం నుంచి శ్రీశైలం కనెక్ట్ చేస్తాం, దుమ్ముగూడెం నుంచి నాగార్జున కనెక్ట్ చేస్తామని జగన్ సర్వే చేయించండి కేసీఆర్ దోస్తాను చేసి. దాని తర్వాత వినండి, బ్యాక్గ్రౌండ్ చేస్తా బనకచర్ల ఆంధ్ర ఇంజనీర్స్ ఏం చేశారు అంటే సలహా ఇచ్చారు అప్పుడు జగన్ కు. నోనో దుమ్ముగూడెం నుంచి మన ఏరియా నుంచి కనెక్ట్ చేస్తున్నామని అప్పుడు జగన్ పీరియడ్ తన రూపకల్పన చేయడం జరిగింది. ఏ చేసినా తెలంగాణకు నష్టం చేసే ప్రాజెక్టు అనేది దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ చేపట్టడం అనేది అది అసమంజసము. ఎందుకంటే తెలంగాణ అవసరాలు తీరాలి. ఓన్ బేసిన్ తెలంగాణ ఓన్ బేసిన్ లో ఉన్నది, ఓన్ గోదావరి బేసిన్ లో ఉన్నది. బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో వినియోగం రావాలి, పూర్తి స్థాయిలో అన్ని పర్మిషన్లు పెండింగే ఉన్నాయి తెలంగాణ ప్రాజెక్టులకు. ఇతర జలాల మీద పర్మిషన్స్ పెండింగ్ ఉండగా కింద నేను వరద జలాల పేరు మీద బనకచర్లకు తరలిస్తా, పోతిరెడ్డిపేట తరలిస్తా అంటే ఎట్లా సమంజసం అవుతుంది? కాదు. ఎందుకంటే పాలు నీళ్ళు ఎట్లా కలిసి ఉంటాయో నికర జలాలు వరద జలాలు కలిసి ఉంటాయి. వరద జలాలు ఫ్లాష్ వస్తాయి పోతాయి 10 రోజులు 20 రోజులు నదిలో అవినీతి లెక్క పెట్టారు. ఆ పాద వాటి మీద ఫ్లాష్ ఫ్లడ్స్ అకస్మాత్తుగా వస్తాయి. ఫ్లడ్స్ అకస్మాత్తుగా సముద్రంలో అకస్మాత్తు ఓ రోజు సాయంత్రం వెళ్ళిపోతాను కదా బాగండి గోదావరి. ఫజల్ గారు మాట్లాడమంటారా? మీరు మాట్లాడండి. చాలా క్లియర్ గా చెప్తాను. కొత్త హిస్టరీలు అంతా ఇప్పుడు రాసుకో, హిస్టరీ పుస్తకాలు మార్చాలనుకుంటాండి. ఇప్పుడు పక్కనాటి మీద కాదండి, నా కన్ను పోతే పక్కనాటి 2 కళ్ళు పోవాలి. ఈ సిద్ధాంతం బాగా అలవాటు పడిపోయినట్టుంది. నేను అది కూడా మాట్లాడినంత ఏంటండి, 90% అంతా ఆంధ్రప్రదేశ్ విద్వేషం, కోస్తా మీద రాసి విద్వేషం అని చెప్పి అంత పక్కెళ్ళి పక్కకు కోర్టులో ఆడించి వస్తే మీరేమో నన్ను మా కనీసం వివరణ అంటారేంటి? ఆయన ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తాను, అసలు ఎక్కడ విషయాలు అన్యాయం చేస్తున్నారు అంటున్నారు ఆయన. ఒక మాట చెప్పాలంటే కాదు ఏమనలేదు, మొత్తం ఎక్కడికక్కడ చెప్పుకొచ్చారు. ఎందుకు మీరు అలా మాట్లాడతారండి? ఒక వాస్తవాలు మాట్లాడాల్సిన పల్లె ఎక్కడెక్కడి నుంచి మాట్లాడుతున్నారండి. కృష్ణా జిల్లాకి ఎక్కడ పెట్టారు అక్కడి నుంచి. అందుకని నేను ఒకటి చెప్తున్నానండి, నేను ఆయన ఎక్కడ అందరినివాకి వెళ్ళిపోయింది, తెలుగు గంగ ఎక్కడికి వెళ్ళింది, అక్కడి నుంచి దాంట్లో 1400 కూసిక్కిలేంది ఏంటి ఇదంతా? ఏంటి ఎక్కడికి వెళ్ళి వారు మాత్రం ఎవరన్నా మా ఇదే చేశారు మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా. ఫజల్ గారు మీ అందరూ కూడా 99% వాళ్ళకి అవకాశం, 1% అవకాశం ఇచ్చి ఆ 1% ఆ గవర్నర్ జగన్పాటి గారికో ఆ దిక్కుమాల ఉద్యోగ సన్నాసి నాయకుడికో తెలంగాణ మీద విషయం జిమ్మిన ఒక పనికి వాళ్ళు ఎదవగా ఇచ్చారు. లేదా కోస్తా రాయలసీమ విషయం జిమ్మే వాళ్ళకి ఇచ్చారు మీరు అవకాశం. మా గొంతు నొక్కేశారు. మీ వల్లనే చెప్తున్నారండి, మీ వల్లనే జరిగింది ఇదంతా. సరే ఎప్పుడో వాళ్ళు గంట సేపు మాట్లాడతారు, మేము మాత్రం పాయింట్ మీద మాట్లాడాలి. అడుగుతున్నాను ఒకటి, ఇప్పుడు మిగులు జలాల మీద ఆధారపడి కట్టిన ప్రాజెక్టు కట్టకూడదు, వెంటనే కూల్చేయాలంటే నెట్టెంపాడు, కలగుర్తి, రంగారెడ్డి ఇట్లా మిగులు జలాల మీద మొదలు పెట్టారు కదా. మహబూబ్నగర్ జిల్లా మీద అంత విద్వేషం దేనికండి? నాకు అర్థం కాదు వీళ్ళకి. పైన మహబూబ్నగర్ జిల్లా మీద కానీ మిగతా చోట్ల కానీ లేదా రాయలసీమలో మిగులు జలాల మీద పెట్టి కానీ ఎందుకంత విద్వేషం? మహబూబ్నగర్ జిల్లా ప్రజలు అన్యాయం నెట్టెంపాడు కోల్గొట్టేయమంటారు, ఇప్పుడు అందుకే కోల్గొట్టేయమంటారా?
ఏందండి ఇది? నాకు అర్థం కదా. పక్కన నాకు అండిపోతే పర్వాలేదు, పక్కన రెండు కలిపోవాలా? ఫస్ట్ తప్పండి. నేను అన్ని ప్రాంతాలు బాగుండాలని కోరుకుంటా. ఎస్, అది అయిపోయింది. ఒక్క విషయంతో దానికి సమాధానం సరిపోతుంది. వన్ సైడ్ చూడటానికి అలవాటు, రెండు సైడ్ చూడకపోతే అలా. రెండోది, ఇవాళ ఇప్పుడు ఇందాక అన్నారు ఒప్పందం. ఇప్పుడే ఒప్పందం కాదు, దానికోసం శ్రీకృష్ణ కమిటీ నిర్ణయమే ఫైనల్ చేస్తే తీయమన్నా. అది కాదు. అక్కడ రామనాయుడు గారు తెలిస్తే కదా కంప్లీట్ గా ఇక్కడ మాట్లాడతానికి. ఆయన ఇష్టం ఆయన మాట్లాడతారు. ఆయన మాట్లాడింది ఆయన ప్రాతిపదిక, ఆయన శిలాశాసనమా? అందుకని ఒకటి చెప్తున్నా, ఫ్లాష్ బర్డ్స్ అంటే గోదావరి నది, ఇది కూడా జనాలు పాపం. గోదావరి నదిలో ఫ్లాష్ బర్డ్స్ వచ్చి పొద్దున్న సాయంత్రం వరకు వెళ్ళిపోవును. ఏమన్నా వాగా అండి అది? అడవిలో ఉన్న చిన్న వాగా? ఇవాళ జైక్వాడ్ నుంచి నీళ్లు రావటం, జైక్వాడ్ ప్రాజెక్ట్ లో నేను రావచ్చు, తక్కువ రావచ్చు, కానీ ఇంద్రావతి ప్రాణహిత నుంచి నీళ్లు అత్యధిక భాగం వస్తున్నాయి. మెయిన్ గోదావరి నుంచి వచ్చే తగ్గిపోయిందండి. ఇంద్రావతి సెబ్బ నుంచి వస్తుంది. ఇట్స్ ఫ్యాక్ట్. యాక్చువల్ ఇంద్రావతికి రైట్ సైడ్ ఈస్ట్ గోదావరి ఉండేది. ఇవాళ ఆ 4 మండలాలు రాష్ట్ర విభజన సమయంలో శాశ్వతంగా టెంపరీగా ఖమ్మం జిల్లాకి పెడితే శాశ్వతంగా తెలంగాణ కల్పించారు. నిజంగా మండలాలు తెలంగాణ, ఇది ఒక డిస్టార్టెడ్ ఇన్ఫర్మేషన్. అందువల్ల ఇంద్రావతికి రైట్ సైడ్ పైన తాలిపేరు ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా ఈస్ట్ గోదావరిలో ఉండేవి. ఇవాళ విభజన సమయంలో తెలంగాణ కలిపేయడం జరిగింది 4 మండలాలు. దాంతో పాటు లింగాగిరి మండలం, మునగాల, నడిగూడు, ఈ 3 మండలాలు కూడా కల్పించారు. నల్గొండ జిల్లాలో కల్పించారు. ఇవన్నీ కృష్ణా జిల్లాకు సంబంధించిన ప్రాంతం. ఆనాటి బ్రిటిష్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రాంతం. విభజిత ఆంధ్రప్రదేశ్ లో కూడా అప్పుడు ఆంధ్ర రాష్ట్రం వీటిలో కలిపి ఏర్పడింది 1953 అక్టోబర్ 1వ తారీఖు. ఇది వాస్తవం. సరే, ఇక్కడ బనకచెర్ల విషయానికి వస్తే నేను పదే ఏమండి, మనం పోలవరానికి ముందు ధవళేశ్వరం పోలవరం కట్టడానికి ముందు కూడా నేను 2000లో కూడా చూశాను. అది ధవళేశ్వరం ప్రాజెక్టు అడ్డంగా వాడేసుకున్నారు, నీళ్లు సవరిస్తున్నారు, దుర్మార్గం, సముద్ర సేమ్ వాదన మారలేదు వాళ్ళు పోలవరం. అందుకని నేనేమంటున్నానంటే దయచేసి గమనించండి, ఇవాళ సముద్రంలో ఎన్ని వేల క్యూసిక్లు పోతున్నాయంటే ఎన్ని వేల టీఎంసీలు, సారీ క్యూసిక్లు అంటే పొరపాటు, క్యూమెక్స్ అన్న పొరపాటు, టీఎంసీలు పోతానంటే దానికి సమాధానం రాదు. అంటే నేను తాగేంత వరకు నేను తెలంగాణకి న్యాయం, తెలంగాణకు కోస్తారని ఎవరికైనా న్యాయం జరగాల్సిందే, రైతులకు న్యాయం జరగదు. నేను ఒకరిని తప్పట్టిన తెలంగాణ ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేసుకోవాల్సిందే. ఇవాళ కాళేశ్వరం కట్టమని కట్టొద్దని దాన్ని ఇవాళ మాట్లాడితే కేసీఆర్ గారి మీద ఉద్దేశం ఎందుకంటే నాకు అర్థం కాదు. కేసీఆర్ గారు ఆయన మాటల మీద ఇవాళ ఒక రోజులో ప్రాజెక్ట్ కట్టేస్తారా? 299 టీఎంసీలు ముందర అగ్రిమెంట్ అయ్యి ఏమీ తెలియని అడ్డంగా సంతకం పెట్టించుకొచ్చారు మొదటిసారి. ఆ కేసీఆర్ సాధించిన విజయం. రెండోసారి నేను చెప్తున్నానండి, మా పొరపాటు కూడా కాళేశ్వరం మైనస్ దానికి ప్రాణహిత చేవేళ్ల మీద కూడా వ్యతిరేకం వ్యక్తం చేశారు కదా చాలా మంది. ఇక్కడ తెలంగాణలో కూడా అసలు ఏం కావాలి వాళ్ళకి? అందుకని బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో నేను మళ్ళా చెప్తున్నానండి, దాంట్లో ఇనీషియల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళడానికి అబ్జెక్షన్ ఉండకూడదు. అత్యంత క్షామకృత ప్రాంతమైన ఏదైతే నిజంగానే మిగులు జలాల మిగతా జలాలను మనంగా తేల్చేది, కొత్తగా గోదావరి వాటర్ ట్రిబ్యునల్ వేసి తేలుద్దాం పాత ఎవరి వాటా ఎంతో. అందుకని అది సముద్రంలోకి వెళ్ళిపోయే నీళ్ళని తెలంగాణ ప్రాజెక్టు కట్టుకోవద్దని అట్లా కట్టుకోవాలన్నా మొట్టమొదటి ఇంకా స్పీడ్ గా కట్టుకోవాలన్నా తెలుగు జాతి ప్రజలందరూ బాగుండాలి కోరు. అందుకని బనకచెర్ల అది ఏదైతుందో దయచేసి ఇప్పుడు సత్యనారాయణ గారు కానీ చూసేవాళ్ళని అర్థం చేసుకోరు. అయ్యా మీరేం కంగారు పడమండి, మీకంతా కావాల్సినంత మీ బాస్ గా ఫీల్ అయ్యే నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు అందరూ చేసి సర్వనాశనం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ని అద్భుతమైన ప్రణాళికలు రచించేశారని చెప్పుకుంటున్నారు. మీరు బడ్జెట్ బహుశా మీరు మిగతా విషయాల్లో బిజీగా ఉండి ఈ విషయాలు పట్టించుకోరు. ఎందుకంటే తెలంగాణకు 1 కోటి రూపాయలు రైల్వే బడ్జెట్ లో పెంచితే అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ ఒక్క మాట చెప్తున్నాను, పండగ చేసేసుకుని చప్పట్లు చేసుకుని స్వీట్లన్నీ పని చేసుకుని తారాజోలో వేసేసుకున్నారు మీరు. కానీ గుజరాత్ కి మహారాష్ట్ర కలిపి 15,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరం పెంచి తెలంగాణకు 1 కోటి రూపాయలు పెంచితే గొంతెత్తిన నోరాక్కడ ఉంది. అక్కడ నా తెలుగు జాతి కోసం నేను గొంతెత్తాను. నా తెలుగు వాళ్ళకి ఉద్యోగం రావట్లేదు, గొంతెత్తి వచ్చాను. తెలుగు జాతి బాగుండాలని కోరుకున్నాను. ఉమ్మడి రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదని కోరుకుంటున్నాను ఇవాళకి. అందువల్ల అటు ఇటు తీవ్రవాదులు వ్యతిరేకమయ్యాను. కొండ లక్ష్మీ బాబుజీ గారితో మీరు సమావేశం పెట్టే ఇదన్నారు, జయశంకర్ గారితో 2 రాష్ట్రాల మధ్య ఇలా పంచుకున్నా అని చెప్తే నా మీద నిప్పులు కట్టారు. కోస్తా రాయలసీమలో కూడా తెలంగాణలో కూడా ఎప్పుడు విద్వేషం కలిగించేవాళ్ళు హీరోలు వీళ్ళకి. అందుకని బనకచెర్లలో సముద్రం నీళ్లు పోతుందంటే ఆ మాట మాట్లాడు, వేల ఫ్లాష్ పెట్టొచ్చి పొద్దున సాయంత్రం వెళ్ళిపోతుందా? 80 రోజులు 100 రోజులు వరద ప్రవాహం వెళ్తా ఉంటే కళ్ళమ్మట ఎవరికి తన బిడ్డకి పాలిచ్చేటప్పుడు స్థలానికి దక్కని పాలలాగా వెళ్ళిపోతా ఉంటే, అంటే అంతవరకు మేము తాగేంత వరకు అవతలాట ఎండి చచ్చిపోవాలి. ఏంటండి దుర్మార్గమైన భావన ఎవరికున్నా సరే తప్పు కదండి. మై హంబుల్ రిక్వెస్ట్, ప్రాజెక్టు మొట్టమొదటి నుంచి వెళ్ళాలి. ఇంకోటి పోలవరంలో ఆల్రెడీ దాన్ని ఎలా నీళ్లు తీసుకెళ్తారో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాయండి. అబ్సల్యూట్ గా ప్రయారిటీస్ దెబ్బతింటున్నాయి ఆయనకి.
దిస్ ప్రాజెక్ట్ ముందు అసలు పోలవరాన్ని డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ గా దాని లైవ్ ప్రపంచ చరిత్రలో లైవ్ స్టోరేజ్ లేని ప్రాజెక్ట్ గా దిక్కుమాల ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం నికృష్టంగా మొన్న బడ్జెట్ లో పెడితే 35 మంది ఎంపీలు, ఒక ఎంపీలు అందులో తెలంగాణకు సంబంధించిన వాళ్ళని గౌరవిస్తాను. నిరంజన్ రెడ్డి గారు పక్కా తెలంగాణవాది, ఆర్ కృష్ణయ్య గారు కూడా. అయినా సరే నేను రెస్పెక్ట్ దమ్ లాట్. ఎందుకంటే ఎవడో అక్కడ గుజరాతీ బ్యాక్ వాడికి ఇచ్చినట్టు పరిమళం రత్నానికి ఇచ్చిన తెలంగాణ ప్రజలకి 2 ఎంపీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి రాజ్యసభ ఇస్తే తప్పేంది. విద్వేషం రెచ్చగొట్టే వాళ్ళు వాళ్ళ బ్యాచ్ నా సమయత్ర మీటింగ్ వచ్చాడు ఆర్ కృష్ణయ్య గారు. నేను ఐ హంబ్లీ ఆనర్ హిమ్. నాకు విద్వేషం రెచ్చగొట్టాల్సిన పని లేదు. అందువల్ల ఇవాళ నీతి ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి కాళ్ళు ముక్కి బంద్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు అధికారంలో ఇద్దరు వాళ్ళకందరికి వాళ్ళు మీ తరఫున బాగా పనిచేస్తున్నారండి. మీరేమో చింత సత్యాన్ని గారు డేటా స్టోరేజ్ ప్రాజెక్ట్ చేసి పడేస్తారు బడ్జెట్ లో. చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేనట్టు దానికి డెడ్ స్టోరేజ్ అంటే 119 టీఎంసీలు మాత్రమే డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ పోలవరం కింద. అంటే డ్యామ్ కడితే నీళ్ళు నిలబెట్టాల్సిన లేదండి. ఎందుకంటే రిహాబిలిటేషన్ కి ఆపేశారు. ఎందుకంటే నిధులు ఆపేసేసి ఇంతటితో క్లోజ్ అయిపోయినట్టు దిక్కుమాల లెటర్ రాసింది. మీ అందరికీ తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. రాష్ట్రం అంతా తిరిగాను, బతిమాలాను, 35 మంది ఎంపీలకి బతిమాలాను, దండం పెట్టాను. మా వాయిస్ టీవీలో కూడా వేరు. 99% టీవీలు మమ్మల్ని బహిష్కరించినాయి. మీరు టాప్ లో ఉన్న 99% ఎప్పుడో సంవత్సరం విషయాలు ధన్యవాదాలు చెప్తున్నా. తెలిస్తే మా వారం తెలియట్లేదు. రాష్ట్రం అంతా తిరిగాను. నేను తిరుపతిలో మీటింగ్ పెట్టా, విజయవాడ పెట్టా, గుంటూరులో పెట్టా, వందనంలో వచ్చారు, విశాఖపట్నం పెట్టా. ఒక్కరు కూడా రాజకీయ నాయకులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పేడ కొట్టుకుంటా వికృత ఆనందం పొందుతున్నారు తప్ప పోలవరం ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ చేసేస్తే అక్కడ నీళ్లు పక్క నుంచి ఎలా వెళ్తాయండి? ఈ 80,000 కోట్ల ప్రాజెక్టు పెద్ద కుంభకోణంగా మారుతుందా లేకపోతే కాసులు కురిపించడానికి మారుతుందని నా ప్రశ్న. అంటే ఇప్పుడు దేనికోసం చేస్తున్నారు మీరు? అసలు పోలవరాన్ని డెడ్ స్టోరేజ్ చేసేస్తే మీరు అసలు దేనికోసం మాట్లాడుతున్నారు? దాని గురించి మాట్లాడలేరు. నీళ్ళు ఎక్కడికి తీసుకుపోతారు? డైరెక్ట్ గా జేక్పాటి ప్రాజెక్ట్ నుంచి ప్రాణహిత నుంచి గాల్లోంచి పైప్లైన్ వేసి మీరు డైరెక్ట్ గా తీసుకెళ్తారా? అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో? తెలంగాణలో కనీసం సత్యాన్ని గారు సరే బ్యాక్ టు డిఫరెంట్ విత్ సెకండ్ ఆస్పెక్ట్, బట్ రెస్పెక్ట్ హిమ్ పర్సనాలిటీ ఫర్ ఫైట్. ఏ రోజు వినకుండా ఆయన ఫైట్ చేసిన దానికి వ్యక్తిగతంగా వివరిస్తాను. వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వాళ్ళు చెప్తున్నాను, ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మా కర్మ దౌర్భాగ్యం ఎంత బానిస రాజ్యం ఉండదు. కనీసం మాట్లాడే వాళ్ళకి గొంతు చెప్పడానికి మా టీవీలో కానీ మీడియాలో నా పేరు చూస్తే పేపర్ 8 ఉద్యోగం పోతుంది. కొన్ని చోట్ల మమ్మల్ని వేల మందితో మేము ఢిల్లీలో ధర్నాలు చేస్తే ఒక్క ముక్క ఇవ్వకుండా ఎవరో ఒక రాజకీయ నాయకుడి కుమార్తె గారు వచ్చి అక్కడ 10 నిమిషాలు నిలబడగానే దద్దరిల్లిపోయింది. ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ నేను జోడి లక్ష్మణ్ గారు ఇంటర్నేషనల్ జాతీయ సెమినార్ నేషనల్ సెమినార్ పెట్టి ఇంటలెక్చువల్స్ అందరిని పిలిచి ఇలా మాట్లాడుతుంటే ఒక అక్షరం కాదు, ఒక సెకండ్ కూడా చూపించలేదు. అక్కడ సామ్యం దొరుకుతుంది. నోనో ఇచ్చాపురం హిందూపురం పాదయాత్ర చేస్తే ఒక్క వార్త తెలంగాణ వాళ్ళకి తెలియదు. నేను కాదని కోస్తా రాయలసీమలో కూడా ఒక్క అక్షరం కూడా ఒక రాశారేమో 100కు 1%. అందుకని దయచేసి సత్యాన్ని గారు మీకంతా మీరు అంత వరి అవ్వాల్సిన లేదు. అక్కడ బాగా మోడీ గారికి బాగా శిక్షరికం చేసేవాళ్ళు, మీకు బాగా సహకరించేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో పాలకులుగా ఇంతకు ముందు ఉండొచ్చు. ఇంకోటి కూడా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి మీద అనవసరంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా అపోహలు పడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2018లో ఆయన అధికారులు ఎక్కున్నాడు, కేసీఆర్ గారితో ముఖ్యమంటారు. 2018లో ఆయన అధికారులు ఎక్కున్నారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడి వరకు బొల్లేపల్లి రిజర్వాయర్ ప్రాజెక్ట్ వరకు ఇంతకు ముందే ఆయన ఉండగానే 2017లోనే కాంటెంప్లేట్ చేశారు. 2018లో కూడా అక్కడ వచ్చిన తర్వాత 19లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూ చేద్దామని చెప్పి మీరు అన్నది పోతిరెడ్డి పాద ఏదైతే ఉందో మిగతా గేట్ల ముందు దాన్ని పెట్టడం అది పెంచడం ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ కాంటెంప్లేట్ చేశారు. అందుకని నేను ఒకటి కోరుకుంటున్నాను, దయచేసి మనం పై రాష్ట్రాల గురించి మాట్లాడటానికి వాళ్ళ ప్రాణహిత తుమ్మిడేటి దగ్గర 4 ఫీట్ల కోసం మహారాష్ట్రను రిక్వెస్ట్ చేయకుండా 1,30,000 కోట్లు నిప్పుల్లో పోసాను. దానివల్ల 20% మల్లం సాగర్ ఎన్ని ఆ ప్రాజెక్ట్ లో భాగంగా కేసీఆర్ గారు నాకు బాగా ఉంది కాబట్టి కొండపోచమ్మ తల్లి ఇది కానీ ఒక 4 ఫీట్ల కోసం పైన మహారాష్ట్ర దేవుళ్ళు కింద ఇదే మాట కేసీఆర్ గారు ఏం తేడా కనపడలేదు. ఎంతకాలం ఇంకా 11 సంవత్సరాలు అయింది. మీ హక్కుల కోసం మీరు మాట్లాడండి, మీరు సపోర్ట్. కానీ దయచేసి విద్వేషం వద్దు. ఇవాళ మహబూబ్నగర్ జిల్లా నుంచి మాట్లాడతా. నేను మహబూబ్నగర్ జిల్లాలో హెల్త్ క్యాంపులు పెట్టా, ఆదిలాబాద్ లో హెల్త్ క్యాంపులు పెట్టా, నేను ఖమ్మం జిల్లాలో పెట్టా. నాకు తెలుగు ప్రజలందరూ కావాలనుకుంటాను. విద్వేషం తెచ్చుకోవడానికి ఒక నిమిషం 13 కోట్ల మంది భౌగోళిక ముక్కలకి మానసికంగా అందరూ బాగుండాలి నేను కోరుకుంటే ఏందండి ఇంకెంతకాలం? పై రాష్ట్రాలు దోచుకుంది కనపట్లేదా మీకు?
మోడీ గారు చేస్తున్న దుర్మార్గాలు కనపడలేదా? ఫైనల్ గా ఒకసారి సూటిగా చెప్పండి, ఈ బనకచర్ల ప్రాజెక్ట్ సాధించడంలో ఏపీ ప్రభుత్వం విజయం సాధిస్తుంది అనుకుంటున్నారా? ఎలాగో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి. మీరే కాంట్రాక్టర్లు విజయం సాధిస్తారో లేదనే దాని మీద ఆధారపడి ఉందండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని అదానీ గారు అండ్ కంపెనీ అండ్ కాంట్రాక్టర్లు శాసిస్తున్నారా లేదనే దాని మీద ఆధారపడి ఉంది. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మా తెలంగాణ రాష్ట్రంలో కొంతవరకు పోరాటతత్వం మిగిలి ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఎస్ చెప్తున్నాను, నాయకుల్లో కూడా ఉంది. మా ఉద్యమకారులు అక్కడ స్వతంత్ర వ్యక్తిత్వ ఉద్యమకారులు తొక్కి పడేస్తున్నారు. ఆ పరిస్థితి తెలంగాణ లేదు. ఎక్కడొక వాయిస్ లేస్తా ఉంది. నేను దో ఐ డిఫర్ విత్ సచ్ అండ్ గారు లైక్ జెంటిల్మెన్, ఇంకెవరున్నా కానీ ఐ రెస్పెక్ట్ దమ్ లైక్ దట్ బికాజ్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ ద కాజ్. దేట్ కొన్ని విషయాలు ఆయన తెలిసి ఉండకపోవచ్చు, బియాండ్ ఆయన పరిధి మించి ఆయన పరిధిలో మాత్రం ఎక్సలెంట్ గా తెలుసు, కానీ ఆయన మిగతా విషయాలు తెలుసు. కానీ మా దగ్గర లేదండి. ఫజల్ గారు చెప్తున్నాను, మా దగ్గర అంటే తెలంగాణ కూడా మా తెలుగు జాతి ఎక్కడ మాకు కావాలనుకుంటే, కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా ఆ పరిస్థితి లేదు. పోలవరానికే దిక్కు లేని పరిస్థితి అయిపోయింది. పూర్తి జలాలు దయచేసి అర్థం చేసుకోండి. దాన్ని భూస్థాపితం చేసి కేవలం దాని డెట్ సోరిటన్ ప్రాజెక్ట్ కింద బడ్జెట్ లో పెట్టేశారు. ఏడకెళ్ళి నీళ్లు పట్టుకొస్తారు. కానీ మిగులు జలాల విషయం మాత్రం దయచేసి అడ్డుపడద్దు. సముద్రం పోయే వేలాది టీఎం ఫ్లాష్ పెట్ల కాదు, 100 రోజుల పాటు కనీసం వరద జలాలు వెళ్తాయండి. నా మాట నమ్మండి. మీకు గత 100 సంవత్సరాల రికార్డు నా దగ్గర కాదు, మీ దగ్గర కూడా ఉంటది. ఒక్కో సంవత్సరంలో 15 రోజులు తగ్గొచ్చేమో, 120 రోజులు కూడా మనకి ఉన్నదానికంటే ఎక్కువ జిల్లాలు ఉంటాయి. అందువల్ల ఇబ్బంది ఉండదు. దయచేసి గమనించండి. ఒక మీద విద్వేషం కాదు. తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోగలుగుతుందా? బీజేపీకి అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఎలాగైనా విజయం సాధిస్తారు. ఎలా అది కాంట్రాక్టుల విజయం అనమాకండి. పోరాటం అండి. ఏమైనా యుద్ధం మల్ల యుద్ధాలు చేస్తున్నామా ఫజల్ గారు? మీరు మారరా? విజయం అనవద్దండి. ఎవరి మీద విజయం? ఎంపీలు ఉన్న బీజేపీ సపోర్ట్ చేస్తుందా అడ్డుకోవడంలో? లక్ష్మీనారాయణ గారు, అంటే బీజేపీ ఇక్కడ డబల్ గేమ్ ఆడుతుందా? బీజేపీ ఆల్మోస్ట్ ఆల్ సైలెంట్ గా ఉండకూడదు. బీజేపీ సైలెన్స్ గా ఉండకూడదు. ఇక్కడ కూడా ఇక్కడ బీజేపీ లో 2 మినిస్టర్లు ఉన్నారు, 8 ఎంపీలు ఉన్నారు. మరి తెలంగాణకు అన్యాయాలు డిటర్మిన్ జరుగుతున్నప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అంటే స్పెక్టాక్టర్స్ గా ఉంటే నడవదు ఇప్పుడు బీజేపీలు కూడా. ఎందుకొరకంటే ఈ రోజు వాళ్ళు చంద్రబాబు గారు చెప్పినట్టు మహబూబ్నగర్ డిస్టిక్ వలసపల్లిలా ఇప్పటికీ 23 ఎకరాలు సేద్యం కావాలి. నల్గొండ జిల్లా సేద్యం నోచుకోలేదు. నల్గొండ జిల్లాలో 19 లక్షల ఎకరాలు ఫ్లోరైడ్ అట్లా ఉంది. 19 లక్షల ఎకరాలు సేద్యాన్ని నోచుకోవడం లేదు. ఓన్లీ 10% ఇరిగేషన్ ఉంది మహబూబ్నగర్ జిల్లాలో, నల్గొండ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో. ఇక్కడ దయనీయమైన పరిస్థితి ఉన్నది. సమైక్యాంధ్ర పీరియడ్ లో రాయలసీమలో డెవలప్ అయినంత డెవలప్మెంట్ తెలంగాణలో కాలేదు. రాయలసీమలో డెవలప్మెంట్ ఎంత ఉంది అనుకుంటున్నాం? 478 టీఎంసీల నీటి వినియోగ సామర్థ్యం సమైక్య పాలనలో చేసుకున్న రాయలసీమలో 364 టీఎంసీల స్టోరేజ్లు కట్టుకున్నారు. రాయలసీమలో పోతిరెడ్డిపేట తర్వాత 40 లక్షల ఎకరాల సేద్యానికి సమకూర్చుకున్నారు 475 టీఎంసీలు. అది కానీ అక్కడ దొరికే నీళ్ళు ఎంత? ఓన్లీ 98 టీఎంసీలే పెన్నా నది మీద. 98 టీఎంసీలు 130 టీఎంసీల భద్రావతి, అదే తుంగభద్ర మీద. అలాంటిది 470 టీఎంసీల స్టోరేజ్లు అంతే వినియోగం ఎందుకు తెచ్చుకున్నారు రాయలసీమ? ఆ రాయలసీమలో ఉన్న సాగు తెలంగాణలో లేదు. ఇవి గణాంకాలు అని చెప్పేది మీరు తెలుసుకోండి. 478 టీఎంసీలు 40 లక్షల సేద్యం రాయలసీమలో సమకూర్చుకున్నారు. మీరు అక్రమంగా శ్రీశైలం నుంచి తరలించుకుంటా ఉంటారు, అక్రమంగా పోలవరం గోదావరి నుంచి తరలించుకుంటా ఉంటారు. ఇది ఎక్కడ సమంజసం కాదు. తెలంగాణకు అన్యాయం చేయకూడదు. ఎవరైనా గణాంకాల ప్రకారం న్యాయబద్ధంగా మెదలాలి. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, చలసాని గారు. అంటే గత 10 ఏళ్లుగా మనం చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా కామ్ గానే ఉంది. కానీ ఈ బనకచర్ల ప్రాజెక్టు ఒక 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్లో కూడా చిచ్చు రేపిద్దని మనం చెప్పుకోవచ్చు. అయితే అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ ను వాళ్ళు సాధించుకుంటారా అంటే అది కాంట్రాక్టర్ల పైన డిపెండ్ అయి ఉంటుందని చలసాని గారు అంటుంటే, మొత్తం ఆంధ్ర వాళ్ళు దోచుకుపోవడానికే సిద్ధపడుతున్నారు. తెలంగాణకు సంబంధించిన ఇరిగేషన్ ఎక్స్పర్ట్ లక్ష్మీనారాయణ గారు అంటున్నారు. అయితే బీజేపీ సపోర్ట్ చేయకుండా అక్కడ బీజేపీ ప్రాజెక్ట్ సాధించడంలో పూర్తిగా అక్కడ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుంటే, ఇక్కడ తెలంగాణలో 2 మంత్రులు 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ను అడ్డుకోవడంలో సహకరించడం లేదు అనేది లక్ష్మీనారాయణ గారి అభిప్రాయం. మరో అంశంతో మరో ప్రోగ్రామ్ లో కలుద్దాం. నమస్తే.